అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం. మన వీడియోస్ చూస్తూ వెళ్ళిపోకండి. మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో మీకు అర్థమైపోయే ఉంటది ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 21 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మా అమ్మ ఏం చెప్తాంది, నాకు ఆకలి అవుతుంది, అన్నం ఏమంటే ఏమంటదో, ఏం కూర వండిందో, ఏం కథనో. అమ్మా, ఓ అమ్మా. ఏంద్రా? అరే ఆకలి అవుతాందే, ఏం కూర వండినవే? నేనారా తోటకూర వండినా, తిందు బా వేసుకురావాలా? గా తోటకూర నాకెందుకే, అంత గడ్డి కూర నేను తినా అని తెలిసి కూడా మళ్ళా గదే కూర వండినవా? అరే ఆ కూర ఎంత మంచిదిరా, తింటే పెయికి ఏవో ఊకే గడ్డి కూర అంటావు, కమ్మ ఉంటదిరా, మంచిగా ఉంటది. వేసుకత్తగింత అంత తిని చూడు, నచ్చకపోతే తొక్కేసుకొని తిను. ఓ అమ్మా, నేనేమన్నా చిన్న పోరన్నా తొక్కేసుకొని తినమంటాను? నేను అస్సలకే తినా, ఒక 2 గుడ్లు అండిపోయాను ఆమందం, ఆ గడ్డి కూర వద్దు నాకు. అరే గుడ్లకు బాగా ధర ఉన్నదిరా, 2 తెస్తే ఆ వెటుగావు నీకు. అరే ఒక పూట మందమ్మా అయితే అండిపోయే జర ఆకలి అవుతుంది. 2 కాదు ఇక 3 తెచ్చుకపో, 7 రూపాయలకు ఒకటట గుడ్డు. 7 రూపాయలు అంటారు ఇప్పుడు, ఇంకా 4 వద్దులకు 10 అంటారు. నీ అవ్వ అన్నిటికీ రేటే పెరుగుతాందే. అవి తినకుంటే ఏంద్రా? అంటే రేట్లు పెరుగుతున్నాయని ఇక కడుపు చంపుకోమంటున్నావే? నువ్వు భలే ఉన్నావు పో, పైసలు దేపో 30 రూపాయలు. 30 ఎందుకురా, 7 7 14, ఇంకో 7 అంటే 21 అయ్యో 9 రూపాయలు ఉంటే ఏమన్నా అరిగిపోతున్నాయే. ఎందుకురా నీ దగ్గర ఊకే చాక్లెట్లు కొనుక్కొని నోట్లు వేసుకుంటావు? ఏ చాక్లెట్లు నాకెందుకే, ఒక బింగో కొనుక్కుంటా, కమ్మ ఉంటాయి. అయ్యా అవ్వ 5 రూపాయలు అంటారు కానీ అవి అల్లా 5 కూడా వస్తలేవే. ఏమిటికి బిడ్డ, అవి కడుపు నిండాయి, కాలు నిండాయి. అరే నువ్వు అన్నం కూర అండదాకా ఇంత కడుపులో ఆసరు ఉంటదే. సరే జల్ది వేరాపో, జరా జల్దిరా, అటే ముచ్చట పెట్టుకుంటూ ఉండేవు. ఏ అత్త తీయే, మంచిగా తోటకూర కమ్మ ఉంటది, ఈ పోరడికేమో సొరుడు పోదు. బంటన్నా ఎటు పోతున్నావు? నేను షాప్ పోతున్నా చింటూ. ఎందుకు బంటన్నా, ఏం కొంటావు? అమ్మ కోడిగుడ్లు తెమ్మన్నది, కోడిగుడ్ల కూర అంటా అని. అవునా, నాకొక గుడ్డు ఇస్తావా, నేను ఆమ్లెట్ వేసుకుంటా. అరే మా అమ్మ ఇచ్చినయే 3 గుడ్లకు పైసలు ఇచ్చింది, నాకే 3 చాలయ్యారంటే ఇంకా నీకొకటి ఇస్తావా అని అడుగుతున్నావా? 1 లేదు 2 లేదు నడు. నువ్వు బక్కగున్నావు, 3 గుడ్లు తింటావా? నీకొక్కటి చాలదా? నాకు చాలదు కానీ చింటూ, నాకు బాగా ఆకలి అవుతుంది, నడు నేను షాప్కోవాలి. అబ్బా నాకు చాక్లెట్ కొనిస్తావా? ఆట అనేది కొనిస్తా, మరి ఎక్కువదైతే కొనియ్యా. సరే ఇక వా మరి నడు. అబ్బో మా బంటన్న చాక్లెట్ కొనిస్తాడట నాకు. చెప్పు బంటి, ఏం కావాలి? అన్న ఎగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇగో 3 కోడిగుడ్లు ఇయ్యి, ఒకటి బింగో ప్యాకెట్ ఇయ్యి, ఒకటి చాక్లెట్ ఇయ్యి, ఆశా చాక్లెట్. ఓ బంటన్న చాక్లెట్ నీకు, బింగో నాకు. ఏ చింటూ, నీకేమని చెప్పినా చాక్లెట్ కొనిస్తా అని చెప్పినా, నువ్వు సపడేకుండు. బింగో ఎవరికి? బింగో నాకే. నువ్వు ఇంత పెద్ద ఉన్నావు, గాడిదున్నావు, నీకెందుకు బింగో? పెద్దగుంటే తినద్దని ఏమన్నా రూల్ ఉన్నదా? నువ్వు ఈ పొలగాంతో ఒరలేక చచ్చురైతాంది. ఇస్తాను. ఇక నా పేరు చెప్పుకొని ఎంజాయ్ అయ్యి చింటూ చాక్లెట్ తిని. అబ్బో నువ్వు భలే ఉన్నావు, ఈ పిత్తికంత చాక్లెట్ నాకెక్కడికి అవుతుంది, నా గుండెగా కూడా దాటది. ఇటువంటి ఒక 10 కొనిస్తే ఏమైతుంది? 10కి ఏడుకోవాలి, పైసలు ఉండద్దా? బింగో ఇయ్యవా బంటన్నా ప్లీజ్. ఓర్ వారి, నేను బాగా రోజులు అవుతుందిరా తినక. మా అమ్మ ఇయ్యక 30 రూపాయలు ఇస్తే అలా 21 గుడ్లకు పోతే 5 రూపాయలు నేను కొనుక్కున్నా. మిగతాయి ఇంకా నీకు చాక్లెట్ కొనిచ్చిన, ఇంకా 3 రూపాయలు 4 రూపాయలు పట్టుకుపోయి మా అమ్మకి ఇయ్యాలి, లేకపోతే నన్ను బయటకు నూకుతుంది. అబ్బా నేను బాగా రోజులు అవుతుంది తినక. చిన్నపిల్లలు చూస్తా అంటే పెద్దోళ్ళు తింటే పెద్దోళ్ళకు కడుపు నొత్తది తెలుసా? ఇగో ఈ ఆశ చాక్లెట్ నువ్వు తిను, ఆ బింగో నాకి.
ఓరు పోడా ఎక్కడ నుండి తగిలినవరా నువ్వు ఏ చల్లాడు నేను పోతాన పో నువ్వు ఇయ్యకపోతే నీ గుడ్లు అలగొడితే ఇప్పుడు. ఓ అన్న జర కవరాన్ని ఇవ్వకపోతివేమే ఏ కవర్లు అయిపోయినాయి తమ్మి ఏమైతుంది పోగి ఇక్కడిదే నా ఏ ఇల్లు మీది పట్టుకపో రాదు. ఈ సుండి పొలగాడు బింగో ఇచ్చేదాకా ఇచ్చి పెట్టట్లేడు కదా నా గుడ్లు ఒలగొడతానంటాండు ఇక మా అమ్మ నేను ఇంటికి పోతే నాయ ఒలగొడుతుంది బంటన్న ప్లీజ్ ఇయ్యవా. నేను ఇయ్యా నీకో అప్పటికి కొనిత్తది నువ్వే అప్పటి కొనుక్కొద్దిను. ఇప్పుడు నాకు ఒక బింగో ఇయ్యవా అబ్బా ప్లీజ్. నేను ఇయ్యరా నేను తినాలే మరి గుడ్లు అలగొడతా ఇప్పుడు ఇస్తావా లేకపోతే గుడ్లు అలగొట్టాలా? అబ్బో తీట పోరనివి నువ్వు పలగొట్టినా పలగొడతావు ఛీ నీ అవ్వయ్య తీసుకో థాంక్స్ బంటన్న. ఆ చాక్లెట్ ఇయ్య రాదు నాకు బోరెనియ్యా. అబ్బో పోరడు చూసినావా అందుకొని ఉరుకుతాండు నేను ఇయ్యనే ఇయ్య నీకు, నేనే రెండు తింటా. ఉండి పోరడు కోనిచ్చేదాకో మాట కోనిచ్చినాకో ఒక మాట అరే ఏమనుకుంటారవే ఇయ్యాల రేపు పోరగాళ్ళు హుషారున్నారు. నాకు ఆకలి పాడైతాంది నేను దండు మనాలే మా అమ్మను. అబ్బో గీ బిత్తిరిదేంది గీడికి వచ్చింది. హాయ్ బంటి ఎటు పోయేస్తున్నావు? షాప్కు వేస్తాన్న షాప్కు. అయ్యో బంటి ఇంకా అన్నం తినలేదేంది ఇప్పుడు ఎక్కి తీసుకోబోతున్నావు? తినలే అనుకొని తినాలి ఇప్పుడు. అయ్యో బంటి తినిపో బంటి గివరదాకా ఏం చేసినావు చెప్పు. నేను చెమ్మ చెక్క చారడేసి మొగ్గాని ఆడుకున్నా. హే ఆగు బంటి జోకులు చేయకు. బంటి అవి ఇంట్లో పెట్టి రాపో, మనము గటు పోదాం తోటలకెళ్ళి. శ్రీని కూడా అత్త అన్నాడు. మీరు తోటలకెళ్ళి పోతే నేను చేంజ్ చేయాలి మీతోటి. ఏ టైం పాస్ బంటి దా పోదాం. నేను రాను మీరు భలే ఉన్నారు కానీ. ప్లీజ్ బంటి రావా నా కోసం రా బంటి. నీ కోసం నేను ఎందుకు రావాలే? అరే రా బంటి ప్లీజ్ బంటి అటు పోయి ఇటు వద్దాం. శ్రీని చెప్పలేదా నీకు? నాకెవ్వడేం చెప్పలేదు అవ్వా మీరు పోయిరా పోర్రి. అరే బంటి ఎటు వేస్తున్నావురా? అగో శ్రీను వచ్చినావా? నీ అవ్వ మొత్తం బ్యాచ్ జరిగింది నాకు. అరే బంటి ఇంట్లో పెట్టి రాపోరా అటు పోదాం. నేను రాను నేను అన్నం తినలేదు ఇంకా. అన్నం తిన్నాక మెల్లగా అత్త పోర్రి. పాపం బంటి అన్నం తినలేదట శ్రీను. మీరిద్దరు పోర్రి మేమిద్దరం తర్వాత వస్తాం. ఓ పిసెల్లక్క నువ్వేంది తర్వాత వస్తాము అంటున్నావు చక్క వీకిడికెళ్ళి. అరే నీకు సోపతి ఉంటా బంటి. నాకు సోపతద్దు సోకద్దు నడు. ఏ ఆ వండ వరకు వద్దు దా బంటి. అబ్బో మీరేడ పోతారు నన్ను వదిలి. సరే గుడ్లు పెట్టి అత్తన్న మీరు నడుర్రి. అరే జల్దిరా మరి. అందరు రా బంటి అత్త పో పింకి. ఏమైంది ఫోన్ ఇంకా రాలేదా జున్ను? రాలేదు శ్రీను, ఈరోజు వత్తది కావచ్చు అన్నాడు మరి డాడీ అయితే. ఈ బంటేడి ఇంకా రాడు. వచ్చినావా బంటి? ఇక రాకపోతే చత్తనా. అరే బంటిగా అయ్యల్లా రెస్టారెంట్ అన్నా ఎటన్నా పోదాం పారా. ఏ రెస్టారెంట్ రానురా వారి. నేను ఇప్పుడే మంచిగా తిన్నా. నేను ఎటు రాను మీతోటి. మీరు పోతే ఓర్రి. నా దగ్గర రూపాయి బిల్ల లేదు. అరే నిన్నెవరన్నా పెట్టమంటుర్రా బంటి? మేము ఉన్నాం కదా. ఓ బంటి నీకు నేను పెడతా కదా ఎందుకు అట్లా చేస్తావు? రాలేవు నువ్వేం తింటా అంటే అది తినిపిస్తా నేను. నువ్వు తినిపించుడు ఎందుకు నాకు తినరాదా? ప్లీజ్ బంటి దా పోదాం. ఓ అవ్వా నేను ఇలా రాను. నేను ఇలా అస్సలకే రాను నాకు పని ఉన్నది. ఎందుకురా బంటి ఎప్పుడు ఎట్లనో అంటావు? మరి ఇక రానని చెప్తా అంటే ఏందో రా 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 అని తలుగుతారు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టురా? టైం పాస్ కు బంటి. జున్ను ఈరోజు నైటు మా ఇంటికి రారాదు, మా ఇంటికాడనే ఉండు. ఇంకా నయ్య మా వాళ్ళు పంపిస్తారా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఓ బంటి మనం గటు పోదాంపా. ఎటు పోతావే తల్లి? నువ్వెందుకు అసలు నా ఎంబడ పడతానో చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం బంటి. ఇక్కడ కూసుందాం దా జున్ను సల్లగా ఉంది. సరేపా. ఆగు వాళ్ళు కూర్చున్నారు కదా వాళ్ళ దగ్గరకు పోయి కూసోపో. చి బంటి గాళ్ళ మధ్యలో నేనేం కూసోవాలి? వాళ్ళు కూర్చుంటే మనకేంది? మన ఇద్దరం కూడా కూర్చొని ముచ్చట పెడదాంపా. ఈ అవ్వ అసలు మీరు ఏమనుకుంటుర్రు అవ్వ? ఇది ఊరు పల్లె చూసేటోళ్ళు నలుగురు నాలుగు మాటలు అంటారు. అసలు నన్ను ఎందుకు ఇడికి తీసుకొస్తారు? నన్ను ఏదో ఎత్తానే తీసుకొస్తారు గాని. ఓ బంటి నువ్వు నన్ను చేయాలి గాని నేను నిన్నేం చేస్తా? ఈ తిక్కల దాంతో నాకు కట్టమే ఉన్నది. అరే బంటిగా ఇట్లా రారా ఇడు కూసుందురు. అవ్వా నన్నేం చూస్తున్నావు? నన్ను అట్లా చూడకు. నాకంత జిట్టు తగిలినట్టు అవుతుంది. అన్నం తింటలేను ఏం తింటలేను. అయ్యో నేను చూస్తేనే జిట్టు తగులుతుందా? అరే ఇంకేంద్రా అందరూ ఒప్పుకున్నారు ఇంకేందిగా. అవును బంటి ఇలా మాకు మస్తు హెల్ప్ చేసినావు నువ్వు. నీ రుణం మేము అస్సలు తీర్చుకోలేం. అబ్బో నన్ను ఓగడకు రవ్వ సాలు పోయిడకాడికి.
అరే బంటిగా ఇంకేంది మీరు కూడా ఒప్పించుకోపోయారా ఇంట్లో? ఎవల్రా ఏంటిదిరా ఒప్పించుకునేది? అసలు నీకు నా బాధ అర్థం కాదా బంటి? ఓ అవ్వా కాళ్ళు ఎడబెడతాను, నువ్వు జర అటేటు పెట్టు. బంటి అరే ఏ కాలేజీకి పోదాం అనుకుంటున్నావురా? ఏ కాలేజీకో పోతా, మీకెందుకురా? మీరైతే పోలేరు ఒక్క దాంట్లకు. ఏ బంటి నేనైతే నీతోటే వస్తా. నేను బాయ్స్ హాస్టల్కే పోతున్నా, ఫిక్స్ అయినా మంచిదే, నేను నీతోటే వస్తా. ఓ రావులా నువ్వేడ దొరికినావే నాకు? ఇక పోవాలి, ఒక కాలేజు మంచిది చూసుకోవాలి, బీటెక్ చేద్దాం అందరం కలిసి. ఏం బీటెక్కో ఏమో పో, నేనైతే మీరు ఉన్న కాడికి రాను. నువ్వే అత్తవు తీరా బంటిగా. ఈ బంటికి నా లవ్ ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. మంచిగా చదువుకొని జాబ్ కొట్టాలిరా, జాబ్ కొట్టినాకనే జున్నుతోటి నా పెళ్ళి. చదువుకో కొడతావు కానీ ఎందుకు కొట్టవు? రేపన్నెల్లు నన్ను పోయి కాలేజు చూసొద్దాం, చూసొచ్చి అట్లనే అటు రెస్టారెంట్కి ఇట్లా పోయి తిని వద్దాం బంటి, సరేనా? నువ్వు తప్పకుండా రా. అత్త ఎందుకు రాను? నేను రాంది మీరు పోతారా? నువ్వు రాంది నేనైతే ఎటు పోను బంటి. ఏమోతి నీతోటి నాకు పెద్ద రందైతాంది. నా లవ్వు నువ్వు ఒప్పుకునేదాకా నేను ఇట్లనే చేస్తా బంటి. నేను అస్సలకే ఒప్పుకోను. ఒప్పుకుంటావు లాస్ట్కు, నేను ఒప్పుకునేలాగా ఏత్తా చూడు. చూసినావు పో, చూసుకుంటానే ఉండు, ముసల్దాని అవుతావు కానీ నేనైతే ఒప్పుకోను. అరే బంటి, మరి పింకి నేను లవ్ చేస్తున్నప్పుడు ఒప్పుకుంటే ఏంది చెప్పు? అవునా? ఆవు మంచిగున్నారు మీరు. నా గసొంటి వడై నాకు. ఏ ఊకో తీరా బంటి, ఒక్కసారి కాకుండా ఒక్కసారన్న ఫీలింగ్స్ వస్తలేవారా నీకు? నాకే ఫీలింగ్స్ లేవురా వారి. ఫస్ట్ నేను చదువుకోవాలి, జాబ్ కొట్టాలి. అరే నేనేమన్నా అద్దంటున్నా బంటి? ఇప్పుడేమన్నా రవ్వ, ఇక లవ్వుల పడ్డాక మొదలు పెట్టినాక మెల్లమెల్లగా లొల్లు అవుతుంది, లొటారం అవుతుంది. జాబ్ వద్దంటారు, జాబ్ కావాలని అంటారు, పెళ్ళి అంటారు, పేరంటం అంటారు, తర్వాత పిల్లలు అంటారు, తర్వాత నువ్వేం పని చేస్తలేవు, పైసలు తెత్తలేవు అని మళ్ళీ అట్లా లొల్లి. ఎందుకు వచ్చిన బాధ? అబ్బో బంటి, నువ్వు అన్నిట్లల్లా మంచినే ఆరితేరున్నావు. మీ అంత కాదవ్వా, ఏదో కొంచెం అట్లా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తా. నాకు కుక్క పాడగాను, ఇలాంటి కుక్క ఏ నుండి వచ్చింది? నా పిల్లల్ని తినడానికి వచ్చింది. హడి హడి నడు. అబ్బో బద్మాష్ కుక్క, చూసినవా మెల్లగా వస్తాంది నా పిల్లల్ని తింటానని. ఎక్కడిది, ఎవడు ఇది? సాదేటోడు ఎవడు? ఎట్ట కుక్క, నీ అక్క కుక్కని ఎందుకు సాస్తారా సాదటోళ్ళు? ఇంటికాడ కట్టేసుకుంటేంద్రా నీ అవ్వ? మా కోళ్ళకు వస్తాంది తినడానికి, అది నా కోడికి ఇట్లా తినాలే. ఆ కుక్కను ఏం చేయాలో అది చేస్తా. మరి ఎవరు సాత్తాందో ఎవడు సాత్తాండో గాని నా పిల్లల మీదకి పంపుతారు. అంగ కుక్క, అబ్బో ఇప్పుడు నేను రాకపోతే నా పిల్లల్ని తిను. ఆడ చెట్టు కింద వండుర్రే, ఎటు పోకుర్రి. ఏంది పోసవ్వా, ఏమో బాగా తిడతాను. అరే తిట్టకపోతే ఏందయ్యా? ఈ లంజ కుక్క నా పిల్లల్ని తినడానికి వచ్చింది. నేను ఇప్పుడు లేకపోతే నా పిల్లల్ని మొత్తం తిను. ఎక్కడి నుండి వచ్చిందో బద్మాష్ కుక్క. అరే గట్లెందుకు తిడతానవ్వా? ఆగో నీ ముచ్చట మంచిగానే ఉన్నది కదా. నేను కుక్కని తిడితే నీకేం రేషం వస్తాంది? అది మందిళ్ళలో పొట్టి తిరుక్కుంటా నా కోళ్ళని మింగుతాను చూస్తాంది జట కుక్క. అయ్యో అవ్వా, ఆ కుక్క నాదని నీకు తెలిసి కూడా తిడతాన్నావు. ఓరు ముసలోడా, కుక్క నీదని నాకేం వెరకనా? నాకేమన్నా కళ వచ్చిందా? బాలే కుక్కని చేస్తాన్నావు పో. నీకే దిక్కు లేదనంటే కుక్కని చేస్తానవా? ఓ పోసి, నాకే దిక్కు గిక్కనంటున్నావు. నీకు దిక్కులేందే కోళ్ళని చేస్తాన్నావా మరి? అరే ముసలోడా, కట్టెందుకొని పెట్టి పెడితే చెప్తాన్నా. ఈ కుక్క అయితే నీ ఇంటికాడ కట్టేసుకోరా, నా ఇంటికి ఎందుకు పంపినవురా? అరే నీ కోళ్ళను గట్టనే కట్టేస్తున్నావవ్వా? అయ్యో అవి అటు ఇటు తిరుగుతాయి గంతే. ఆ కుక్కేమన్నది నిన్ను? వాళ్ళ కుక్కేమన్నదంటాడేవే ముసలి ముండ కొడుకు. నా కోడి పిల్లల్ని తినడానికి వచ్చింది అని అంటే పూసుకొని ఇప్పుడు నేను లేకపోతే అది అన్ని మింగిపోయేది. ఓ పోసక్క, ఏమైంది? ఎందుకు పెట్టుకుంటారు? చూడే నర్సి, నా కోళ్లను కుక్క తినడానికి వచ్చింది. కుక్కని తిట్టుకుంటా అంటే ఈ ముసలోడు రేషానికి వస్తాడు. ఈ ముసలోందేనట కుక్క. నాకు ఎరకనా ఈయన కుక్క అని? వీని కుక్కనికి దగ్గర కట్టేసుకుంటే ఏమైతుంది? నా కోడి పిల్లల్ని తినేది.
ఓ పోసవ్వా, ఇప్పుడైతే నా కుక్క నీ కోడి పిల్లల్ని తినలేదు కదా, మరి ఎందుకంత మొత్తుకుంటాను, ఎందుకంత నోరేసుకొని ఒరుతాను? ఇక నీకే ఉన్నదా నోరు, నాకు లేదా? నీకు నోరుంటే నువ్వు కూడా నా లెక్కనే ఒర్రు, కానీ నీ కుక్క అది జట్ట కుక్క పాడైంది. రోజు చూస్తాన్న, రోజు వస్తాంది. దాని కాళ్ళు ఇరగొడతా చెప్తాన్నా. అరికాళ్ళిరగొడతానంటది. అది తిన్నప్పుడు నువ్వు మాటలు మాట్లాడాలి గాని తినక ముందే గిన్ని మాట్లాడతావు. అరే చూడవ్వా, నేనేమనక ముందుకే నా మీద ఎగిరి ఎగిరి కొడతాంది. అడు మళ్ళీ ఇంకా నీ కుక్కర్ నా ఇంటికి పంపింది కాక ఇంకా మళ్ళీ వచ్చి మూతి చాపుకుంటా మాట్లాడుతుండు. ఆ పోషోళ్ళింటికి పోదని పిల్లని తినరా అని నేను చెప్పిన్నా. నీ అక్క ఆడోళ్ళంటే ఆడోళ్ళే ఉన్నారు మీరు. అరే ముసలోడా, కెట్టి అనుకొని పెట్టి పెడితే ఇంకోసారి నీ కుక్క నాకు ఇంటికి వచ్చింది అనుకో, నిన్ను పెడతా దాన్ని పెడతా. నువ్వు కూడా నీ కోళ్ళను కట్టేసుకో, ఎటు పోకుండా ఇంట్లో. అర్థమైతుందా? గా కోళ్ళను కట్టేసిన వాళ్ళు ఉన్నారా ఎవడన్నా? ఆ కుక్కని కట్టేసిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? లోక మీద బొచ్చడు మంది ఉన్నారు కుక్కను కట్టేసిన వాళ్ళు. నువ్వు కట్టేసుకో. పోష అంటే పోషే ఉన్నది పో. ఈ అవ్వ గోషిప్పిదన్నాల దీన్ని. గులుక్కుంటా పోతాడేమో ముసలి ముండ కొడుకు. అరే నా కోళ్ళని మింగే అది. ఊకో ఊకో, ఇంకా మళ్ళీ పోతానా. పోయే పో, ఇది కాసొంటిది. ఏం చేస్తావు మళ్ళక్క? లేదే, నేనే ఆట అత్తా అనుకున్నా, నువ్వే వచ్చినావు. నేను అప్పుడే అద్దు కానీ ఇక పోసక్క బాగా లొల్లి పెడతా ముసలోని. ఆడి పోయి జరిసేపు ఉండి వచ్చిన. ఏం లొల్లి, ఏమైంది? కుక్కనాట పోసక్కోళ్ళింటికి ఏందట, దాని కోళ్ళని తింటానని ఇక ఇది చూసి హడి హడి అని అన్నదట. ఇక తిడతా అంది కుక్కను. అగో అదేందన్నట్టు, ఆ ముసలోడేదో ఆ ముసలోనికి సోపతి ఉంటదని కుక్కని చాదుకున్నాడు, ఈ ముసలిది కోళ్ళని చాదుకున్నది. ఇక ఎంత ఇంటికి పోయినంత మాత్రాన తిడతారా? ఇక తిట్టారా మరి? ఆయనతో కోళ్ళని మింగుతే ఎట్లా అది తిట్టవచ్చు. తిన్నవ్వా, ఇయ్యల్లమ్మ మళ్ళీ చింతపండు తొక్కు నూరింది, కమ్మ ఉన్నది. ఎత్త తీయే బంగారం ఆయే. ఈ అవ్వ ఎన్ని రోజుల కొయ్యలమ్మ మళ్ళీ నూరింది, కమ్మ ఉందని అంటాడు. కమ్మగుందవ్వా, చింతపండు తొక్కు కమ్మగుంది, అందుకే మంచిగుందంటన్నా. మంచిగా లేకపోతే నేనెందుకంట? అయ్యో, నిన్న వీడియోలా మీరు రాలేదని మన సబ్స్క్రైబర్స్ అందరు ఫీల్ అయ్యారు అదే మళ్ళీ బాబును మళ్ళక్కను ఎందుకు చూపించలేదని. అవునా, ఇక మాకు నిన్న పని ఉండే అందుకే రాలేదు వీడియోలకు. నావురా మల్లిగా దయగా ఉన్నదా? అవ్వ తలకాయ అంత పోయేరా లొల్లి పోడగాను. అయ్యో కూసుందురా, ఏడ కూసుందురా? ఎందుకే గతగనం తిట్టిందాయే? తిట్టుడు మునుగా అబ్బా అబ్బా, దానికి నోరు నొత్తలేదు, ఏది నొత్తలేదు. పొట్టు పొట్టు తిడుతాంది కుక్క మీద పెట్టి. ఆ కుక్క ఏమన్నది? ఇంకా తింటే ఎన్ని తిట్టునో ఏమో, దా నోట్ల మన్నువాడా. మరి పోసక్కంటే ఏమనుకున్నవే? దానికి కోళ్ళ మీద పిచ్చి ప్రేమ, నీకు కుక్క మీద ఎట్లున్నదో దానికి కోళ్ళ మీద అట్లా ప్రేమ. ఓ మళ్ళీ మనం కూడా ఒక కుక్కను కోళ్ళను సాదుకుందామే. నువ్వు లేవా ఇంట్లో? నీతోట ఊరలేక చస్తున్నా అంటే ఇంకా అవ్వెందుకు? ఓసి నీ నోట్ల మన్ను, గంత మాట అంటివేమే? మరిగా నీతోటే ఊరలేక చస్తున్నానంటే ఇంకా కోళ్ళతోటి కుక్కలతోటి ఊరితే నా తలకాయ పోతుంది, ఆయనతో చచ్చిపోతిగా. అబో నువ్వేడ చత్తవే? మమ్మల్ని చంపేదాకా నువ్వేడ చస్తావు? అంటే సావుమంటున్నావురా నన్ను? అబ్బో వీడి చిన్నోడుగా అదే. నిన్న రాత్రి పండుకున్నాక నాకంత సరం పడ్డట్టు అయింది నిద్రలనే. గిన్నెని నీళ్ళంటే బండవ అన్నట్టు అన్నడే, అస్సలు లేసులేదు. నాకేమో పిసలేసింది. అరే నేను నిద్రలున్నావా? నేను కల అనుకున్నా, నాకేమెరక నిజమని. ఓ నీ కళ కూడా వస్తుందా? నీ కళలకు నేను కూడా వస్తానా? నా కళలకు నువ్వు రాపోతే ఎవరత్తరే? ఏ పాపం దాన్నేం గట్టెత్తా, పోయి 2 మాటలు తిట్టినా ఇక నా కోపం వచ్చి దాన్ని తిట్టి ఇన్నే ఉండు ఎటు పోకని బువ్వేసి నీళ్లు పెట్టి వస్తానా. ఇక రాదా అవ్వ కోపం? ఆ పోసి ఇష్టం ఉన్నట్టు తిట్టిందని నువ్వే అని అంటివి, ఇక ముసలోనికి రేషన్ రాదా? నువ్వు పడుసోని మరి.
అయితే ఏం బాధపడకు తీయే ఆ కుక్కని సపరేట్ ఆ ఇంటికానే కట్టేసుకో. గంతే గంతే తీయవ్వా. అది మా చింటుగాడు తెచ్చిండు ఎప్పుడో చిన్న కుక్కను పట్టుకత్తే ఇక అది నాతోటే ఉంటాంది. నీ అక్క పోరడా అప్పుడు దేకున్నా అయిపోవు. ఇక అప్పుడు సంబరానికి తెచ్చుకునే, ఇక సంబరానికి తెచ్చుకున్నాక మనం కాదంటామా? ఏమో అవ్వ, అంత మైండ్ అంత కిరాకైంది పోవాడు గాని ఏం తిట్లు తిడుతాంది. అది చిన్నదా, కోళ్ళు మా ఇంటికి వస్తున్నాయని నేను తిడతానే, అది మాటకు మాట అని పొట్టు పొట్టు తిట్టింది నన్ను. అబ్బో అది చిన్నాడిదేనా? అవు అవు, అది ఊకున్న దాంట్లో పుల్ల నువ్వే పెట్టి మళ్ళీ ఇంకా దాన్ని అంటవేమే మళ్ళీ. ఓ ఈ ముసలోనికి ఏముందో ఏమో, నేను అరిసి పోసిన వరకే రేషం పొడుచుకొత్తది. దానికి నాకున్నది దాన్ని అనంగానే రేషం పొడుచుకొత్తాంది అన్నెందుకు పుట్టిత్తవే. నేను ముట్టిస్తాను మరి, నేను దాన్ని అంటే నీకేమొస్తుంది చెప్పు. నువ్వు గయ్యాలాడిదానివే. ఆ రోజు నేను చూడలేదు, అది అట్టిగా చెడ కూసుంటే దానికి పుల్లలు పెట్టి లేపుతివి ఇక లొల్లి చురువాయే. వాళ్ళ మంచిగానే మాట్లాడుకుంటుర్రు కదా. మాట్లాడాలే తప్పుతుందా? కుక్కర్లు ఉన్నప్పుడు ఎందుకేలోలి? ఏమో అవ్వా, అబ్బా అబ్బా నా తలకాయ అంత పోయింది దాని లొల్లి పోడుగాను. తిన్నవాడే అది నా తిండి పోడుగాను. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉన్నది జున్ను. ఇది నన్ను చూస్తుంది కదా, ఎటు తిరిగినా. చేసుకుందాం తీరా, నువ్వు ఆగలేవు. అటు పక్క కోదందావే, అల్లు బంటును పింకున్నరిడా. ఎందుకు? అరే నువ్వురా. ఆగో, ఇప్పుడే ఉండే కదా ఇల్లు ఎటు వాయిరి. అయ్యో ఎటు వేర్రు అంటే మనకు ప్రైవసీ ఉండాలని వాళ్ళు పోయిర్రు. ప్రైవసీ ఎందుకబ్బా, నేను ఎప్పుడు పబ్లిక్ లోనే ఉంటా. ఛీ బంటి, నీకు అస్సలు అర్థం కాదు. ఓ బంటి చెప్పేందో, నేను చూస్తే ఒక ముద్దు ఇయ్యాలనిపిస్తుంది బంటి. ఓర్ని ఈ అవ్వ ముచ్చటకు పోయి ముద్దుకొచ్చింది కదా కథ. ఇది ముద్దు పెట్టి నన్నేమో ఎత్తా అనుకుంటాను కానీ చీ పోడగాను, దేని ముద్దు నాకెందుకు. ఓ బంటి గటెందుకు తిరిగినావు? ఏందవ్వ నువ్వు నాకు ముద్దు ఇచ్చేది, భలే ఉన్నావు. చీ నువ్వు రోత పిల్లవు నిజంగా. బంటి ప్లీజ్ నా లవ్ యాక్సెప్ట్ చెయ్యవా? చెయ్య అయితే నువ్వు నా లవ్ ఎట్లా యాక్సెప్ట్ చెయ్యవో నేను కూడా చూస్తా. నిన్ను మొత్తం మాయ చేసేస్తావు. మాయ చేసినా మంత్రం చేసినా నేను అస్సలకే కదలా. పోదాంపా. ఎందుకు గరగవో నేను కూడా చూస్తా గాని. ఏంటి మీది కత్తావు? నిన్నెట్లా నా వాడిని చేసుకోవాలో నాకు తెలుసు బంటి. ఓ అవ్వా జర మీదికి రాకవ్వా, నాకు అంత పురుగులు వారినట్టు అవుతుంది. ఛీ అసలు నువ్వు మనిషివా గాడిదివా, నీకు ఏ ఫీలింగ్స్ లేవు. ఇదేంటి గిట్లా అంటది. సో చూసిరు కదా దోస్తులు, ఈ రోజటి వీడియో ఇదే అన్నమాట. ప్లీజ్ దోస్తులు మీరన్న చెప్పుర్రి మా బంటికి జరా నా లవ్ ఒప్పుకోమ్మని. వాళ్ళు గట్లేం చెప్పారు కానీ లవ్లో పడితే మన లైఫ్ నాశనం అయినట్టే. ఇక ఊకో బంటి, మన సబ్స్క్రైబర్స్ అందరూ నాకు సపోర్ట్ ఇస్తారు. నువ్వు నా లవ్ ఒప్పుకుంటావు ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది. చూద్దాం తి. ప్లీజ్ దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అంటే ఈ వీడియోకు 2000 లైక్స్ వస్తే నా లవ్ ఒప్పుకుంటావా? అంత లేదమ్మా, వచ్చిన వరకు చూద్దాం. ప్లీజ్ దోస్తులు ఇక వీడియో అయితే లైక్ చేయుర్రి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.